అనుకున్నారా? ల్యాండ్ ల్యాండ్ కంగారు పడకే భార్యామణి, తల ఇక్కడ ఉంది. కుంభకరణ్లా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? ల్యాండ్ ల్యాండ్ ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకి పెరిగిపోతుంది. లేదు త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్మొస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్డు తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడొచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పండదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయనా, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసు.